టీడీపీ నేత నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రైతు చరిత్రలో ధాన్యం బస్తా అంటే 75 కేజీలు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ 75 కేజీలకి అదనంగా 10 కేజీలు తూచి ఇస్తేనే ధాన్యం దింపుకుంటున్నటువంటి పరిస్థితి. ఈవేళ రైతుల పక్షాన అసెంబ్లీలో నిలదీద్దాం అనుకున్నాం. ఒక కేజీ పంచదార మేము కొనుక్కుంటే మాకేమన్నా ఒక 200 గ్రాములు మాకేమన్నా ఎక్స్ట్రా ఇస్తారా? ఒక లీటర్ పెట్రోల్ మేము బైకులో కొట్టించుకుంటే ఒక 100 ml మాకేమైనా ఎక్కువ పోస్తాడా? మా ఇంటికి మేము 25 కేజీలు బియ్యం కట్ట కొనుక్కుంటే ఒక 2 కేజీలు బియ్యం ఏమన్నా మాకు అదనంగా మూటలు ఇస్తాడా? మరి ఎక్కడ ఇవ్వండి? రైతులు మేము 6 గాలం పగలనక రాత్రనక కష్టపడి పంట పండిస్తే 10 కేజీలు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి? కష్టంలో ఉన్నటువంటి రైతుని కూడా ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా దోపిడీ లూటీ చేయాలని ఈవేళ అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పే ఈవేళ ఈ వ్యవసాయ తీర్మానాన్ని నిర్విఘ్నంగా తిరస్కరించినటువంటి పరిస్థితి. ఇంకా ఎంత దారుణం అంటే మా జిల్లాలోనే ఉన్నారు ఏదైతే సివిల్ సప్లైస్ మంత్రి, మరి ఆయన శాఖ మీద ఆయన మాట్లాడి కానీ ఇతరత్రాన్ని మాట్లాడుతూ ఉంటాడు. మరి ఏదైతే మొన్ననే చూసాం, ఏదైతే సారవాలో కానీ దాలవాలో కానీ ధాన్యం కష్టపడి పండించి ఎగుమతి చేసి లారీని ట్రాక్టర్ని రైస్ మిల్లుకి పంపిస్తే ధాన్యం దింపుకోవాలని అంటే మిల్లుకి 20,000 30,000 రూపాయలు ఎదురు కట్టాలి రైతు. జనరల్గా రైతు ధాన్యం అమ్ముకుంటే డబ్బులు వస్తాయి ఇంటికి. కానీ జగన్ రివర్స్ ప్రభుత్వం ధాన్యం అమ్ముకోవాలంటే ముందు 20,000 30,000 తాలిబొట్టుల్ని తాకట్టు పెట్టి ఆ 20,000 30,000 ఆ మిల్లు ద్వారా ప్రభుత్వానికి జే ట్యాక్స్ కడితేనే ఆ ధాన్యం అక్కడ దిగుమతి అయ్యేటువంటి పరిస్థితి దుస్థితి. ఇంకా ఆ ధాన్యం దిగుమతి కూడా వారం రోజులు 10 రోజులు ఆ రైతులు ఆ డ్రైవర్లు ఆ మిల్లుల దగ్గర అన్నపానీయాలు లేకుండా పగలు రాత్రి కూడా 7-8 రోజులు ఆ మిల్లుల దగ్గరే వేచి ఉండేటువంటి పరిస్థితి దుస్థితి అని అంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి రైతు వ్యతిరేక పాలన మా జీవితంలో చూడలేదని చెప్పి 60-70 సంవత్సరాల వయసున్న రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే రైతు భరోసా కేంద్రాలను ఏదైతే చెప్తూ ఉన్నారో అవి రైతు భక్షక కేంద్రాలుగా మారినటువంటి పరిస్థితి, రైతు దోపిడీ కేంద్రాలుగా ఈరోజు రాష్ట్రంలో మారినటువంటి పరిస్థితి ఈరోజు చాలా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి స్థితి. ఇక మీ అందరికీ తెలుసు, ఇన్సూరెన్స్ ఉచిత ఇన్సూరెన్స్ అన్నాడు. కానీ ఈ రాష్ట్రంలో ఉచిత ఇన్సూరెన్స్ అనేది ఒక గందరగోళంగా మారినటువంటి పరిస్థితి. ఉచిత ఇన్సూరెన్స్ ఏదైతే అని చెప్పాడో దాన్ని కట్టడమే మర్చిపోయాడనంటే రైతునే మర్చిపోయినటువంటి పరిస్థితి ఈవేళ అసెంబ్లీలో చర్చకు వస్తుందనేటువంటి ఆందోళనతోటే ఈవేళ ఈ తీర్మానాన్ని తిరస్కరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ మనందరికీ తెలుసు, ఏదైతే మొన్న 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి దగ్గర 10 ప్రకృతి విపత్తులు వచ్చాయి. ఈ 10 ప్రకృతి విపత్తుల్లో దగ్గర మాకు తెలుసుండి మా లెక్కల ప్రకారం 70-80 లక్షల ఎకరాలు పంట నష్టపోయింది. అంటే దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఈ ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోయారు. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇందించినటువంటి సాయం 2,000 కోట్ల రూపాయలు. 30,000 కోట్ల రూపాయలు రైతు నష్టపోతే 2,000 కోట్ల రూపాయలు అరాకొర ఇస్తే ఆ రైతు బతకాలా చావాలా? అందుకే ఈరోజు కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలోను, రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలోను ఈ దేశంలో ఏపీ ఉంది అనంటే ఇదే ఒక కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే సహకార సంఘ డైరీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మరి ఎన్నో సంవత్సరాల నుంచి రైతులకు సేవలు అందిస్తున్న సహకార సంఘ డైరీలని నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార సంఘ డైరీలని అభివృద్ధి చేయడం మానేసి నీ జే ట్యాక్స్ కోసం ఎక్కడో గుజరాత్ అమూల్ కంపెనీని ఇక్కడ తీసుకొచ్చి ప్రమోట్ చేసి మా రైతులు కట్టించినటువంటి ట్యాక్సులు డబ్బులన్నీ కూడా అమూల్ కంపెనీకి ఇచ్చి మరి వేళ సహకార సంఘ డైరీల్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఖరిని వేళ అసెంబ్లీలో ప్రశ్నిస్తామనే ఈవేళ తీర్మానాన్ని తిరస్కరించినటువంటి పరిస్థితి దుస్థితి. ఇంకా మీ అందరికీ తెలుసు, ఆక్వా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో నెంబర్ 1 స్థానంలో ఉంది ఏపీ ఆక్వా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆక్వా హాలిడే తీసుకుంటూ ఉన్నారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దీనికి కారణం ఏంటంటే ఏదైతే ఆక్వా మీద కరెంట్ సబ్సిడీ ₹1.5కి ఇచ్చేది ఏదైతే ఉందో ఆక్వాజోను నానాక్వాజో అనే నిబంధనలు పెట్టి మరి ఏదైతే దగ్గర లక్షల మీద ఆక్వా రైతులుంటే
వేల మీద మాత్రమే రూపాయన్నర సబ్సిడీ అరాకొర ఇవ్వడంతో ఆ ఆక్వాకు ఆ రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేయడంతో ఈవేళ ఆక్వా క్రాప్ హాలిడే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది తీరదన్నట్లు జగన్ జే ట్యాక్స్కి ఆ ఫీడు, ఆ సీడు, ఆ ప్లాంట్ ఏదైతే ప్రతి కేజీకి కూడా నీకెంత నాకెంత అనేటువంటి జే ట్యాక్స్ పుణ్యమా అని ఆ యొక్క సీడు ఫీడు ధరలు చూస్తే పాతాళంలోకి వెళ్ళిపోయాయి. ఏదైతే మరి సీడు ఫీడ్ ధరలు చూస్తే మరి ఆకాశాన్ని అంటుకుంటున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా రొయ్యల ధరలు చూస్తే మరి పాతాళంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి దుస్థితి ఈవేళ జే ట్యాక్స్ పుణ్యమా అని ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తున్నటువంటి స్థితి. మరి అదేవిధంగా మరి ఏదైతే మరి పర్టికులర్గా పోలవరం ప్రాజెక్టు ఉంది. మరి పోలవరం ప్రాజెక్టు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 72% మరి ఆ రోజు పోలవరం ప్రాజెక్టు 5 సంవత్సరాల్లో ప్రతి సోమవారం పోలవరంగా పనిచేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు పూర్తి చేసింది 2% మాత్రమే. అంటే ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుని ముంచేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ఎక్కడ నిర్మాణం కానిటువంటి స్థితిలో ఇట్లా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి వ్యవసాయ రైతుల్ని నిర్లక్ష్యం చేసినటువంటి ఈ యొక్క రైతు వ్యతిరేక ప్రభుత్వానికి పాలించేటువంటి అర్హత లేదని చెప్పి ఈరోజు అసెంబ్లీలో ఏదైతే మేము తీర్మానం ఇచ్చామో ఈ అంశాలన్నీ కూడా చర్చకు వస్తాయనే ఉద్దేశంతో దీన్ని తిరస్కరించారని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైతే స్పీకర్ గారి ముఖ కవళికలు చూస్తే మరి వేళ ఉదయం నుంచి కూడా కొంచెం ఎందుకంటే ఈరోజు ఏదో పత్రికల్లో కొంచెం ఆందోళనగా కనపడినట్టున్నారు. ఎందుకంటే జిల్లాలో మరి సార్ చెప్పిందే వేదం, మేడం గారు ఏది చెప్తే అదే శిరోం శాసనం అన్నట్లుగా ఏదో పత్రికలో వార్త వచ్చినట్టుగా ఉంది. మరి ఆయన జిల్లాలో వచ్చిన వార్త మరి ఎవరికి చెందిందో తెలియదు కానీ ఆయన మాత్రం కొంత ఆందోళనగా ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పీకర్ గారి ముఖంలో మాకు కనిపించినటువంటి పరిస్థితి. ఆ అసహనంతో మరి బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అవకాశం ఇవ్వకుండా సస్పెండ్ చేశారని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. ఆ జిల్లాలో అంటే ఎవరు ముఖ కవళికలు కొంచెం ఇబ్బందికరంగా పెట్టారో శ్రీకాకుళం జిల్లా, ఆ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఏదైతే ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తలు ఏవైతే ఉన్నాయో ఆయన్ని కొంచెం అసహనానికి గురి చేసి తొందరగా మమ్మల్ని ఏమైనా సస్పెండ్ చేసి ఉండొచ్చా అనేటువంటిది అనుమానం కలుగుతుంది. ఈరోజు అసెంబ్లీలో ఏదైతే వాయిదా తీర్మానం అడగడం జరుగుతూ ఉంది, జరిగినటువంటి సమయంలో ఎన్నిసార్లు అంటే గత 2 రోజుల నుంచి జరిగేటువంటి సంఘటనలు చూస్తున్న వాయిదా తీర్మానం దేని మీద అడిగినా కూడా మేము ప్రశ్నిస్తున్నామని చెప్పి సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు రైతుల కోసం అంటే వ్యవసాయ రైతులు కానీ అక్వా రైతుల గురించి కానీ అన్ని రంగాల రైతాంగానికి సంబంధించి ఇబ్బందుల గురించి ఈరోజు వాయిదా తీర్మానం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గమనించాలా, మొన్న ఏదైతే జరిగినటువంటి బడ్జెట్ సంబంధించి గవర్నర్ గారు ప్రసంగంలో అక్వా రంగానికి ₹50 సబ్సిడీ ఇస్తున్నామని తెలియజేయడం జరిగింది. ఎన్ని వేల కనెక్షన్లకు ఇస్తున్నారు అంటే 65,000 కనెక్షన్లు అని చూపిస్తా ఉన్నారు. కాదు, అసలు ముఖ్యంగా మీరు చెప్పవలసింది గతంలో రోజుకి అక్వా రంగానికి ఎన్ని యూనిట్లు వాడేవారు, సుమారుగా 1 కోటి యూనిట్లు వాడేవారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్వా రంగానికి ఎవ్రీ మంత్ కూడా 1% ఇంక్రీజ్ ఉంటుంది. ఎప్పుడు కూడా అక్వా రంగంలో అక్వా కరెంటు కనెక్షన్లకు సంబంధించి వాడకం ఎవ్రీ ఇయర్ 1%, 2%, 5% రేజ్ అవడం అనేది కామన్ గా ఉంటుంది. ఇప్పుడు కూడా ఈరోజు చూస్తే 60,000 కనెక్షన్లకు ఇస్తామన్న దాంట్లో 1 కోటి యూనిట్లు రోజుకు వాడేటువంటి యూనిట్లలో ఈరోజు 30